హాయ్. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్రిమిత్ర వ్లాగ్స్. చూడండి మోక్ష మార్గం అరుణాచలం వెళ్ళాం కదా అండి మేము. హ్మ్. సమ్మర్ సీజన్‌లో వెళ్ళాం కదా! అప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేసిన టైము ఈవినింగ్ 5-12:30, 1 వరకు చేశామండి. అదే టైంలో చాలామంది మోక్ష మార్గం అంటే కుబేరలింగం రాగానే అంటే కుబేరలింగం దర్శించుకున్న వెంటనే మనకు నెక్స్ట్ కనిపించేది మోక్ష మార్గం అండి. కంపల్సరీగా అంటే కుబేరలింగం దాటడంతోనే మనకు ఒక 80% వరకు గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. అప్పటి వరకు చాలా అన్ని కిలోమీటర్స్ మనము గిరి ప్రదక్షిణ చేసి అలసిపోతాం కదా! సో, ఆ అలసిపోయినప్పుడు మన అలసట తీర్చుకోవడానికి ఈ మోక్ష మార్గము ఉంది అండి. ఇందులో నుంచి మనము బయటికి వచ్చినట్లయితే మన శరీరాన్ని ఆ మోక్ష మార్గం గుండా మనము వచ్చినట్లయితే మనకున్న అలసట అంతా పోతుందని నమ్మకమండి ఈ మోక్ష మార్గం ద్వారా. అయితే దీన్ని మనము తమిళ్‌లో ఇడుక్కు పిల్లయార్ అంటారు. దీన్ని ఎవరు పెట్టారు, ఎవరు చేశారు అంటే అక్కడొక అరుణాచలంలో అక్కడొక సిద్ధుడు ఉండేవారండి. అతని పేరు ఇదైకాటు సిద్ధ్. ఈ సిద్ధుడు ఒక పశువుల కాపరి అంట. తను ఏం చేశారు అంటే 2 యంత్రాలను తీసుకొచ్చి ఇడుక్కి పిల్లయారులో పెట్టారంట. అంటే పాదాలు ఒక చిన్న 2 రూములుంటాయి కదా! పాదాలకు సంబంధించి దాని కింద ఒక 2 యంత్రాలను పెట్టడం జరిగిందంట. ఆ యంత్రాలను తాకుతూ మన శరీరము మనం ఆ గుండం ద్వారా మోక్ష మార్గం ద్వారా మనం తీసుకొచ్చినట్లయితే మనకెలాంటి నొప్పులున్నా, అలసట ఉన్నా, ఎలాంటి మోకాళ్ళ నొప్పులున్నా కూడా అన్నీ పోతాయి. మోక్షం మనకు లభిస్తుంది అని అందరూ విశ్వసిస్తారండి. చూడండి ఆ మోక్ష మార్గం ద్వారా కంపల్సరీ మోక్షం మార్గం నుంచి రావాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. మీరు కూడా తప్పకుండా ఈసారి అరుణాచలం గురించి ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళుంటే చూడండి.